హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అందరితో మంచి అనిపించుకోవడం ఎంత ఇంపార్టెంట్. మనం వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడానికి ఎన్నో విధాలుగా తగ్గుతారు, ఎన్నో విధాలుగా వాళ్ళకి లొంగిపోతారు. మనకి ఇష్టం లేనివి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళందరితో మంచి అనిపించుకోవడం అంత అవసరమా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో వాళ్ళు నన్ను ఎలాగైనా సరే మంచిగానే చూడాలి, మంచిగానే అనుకోవాలి. ఏం చేసినా నేను వాళ్ళతో మంచిగానే అనిపించుకుంటా. దానికోసం నేను వంగిపోతాను, కావాల్సినంత దరిద్రాలన్నీ చేస్తాను నాకు ఇష్టం లేకపోయినా. కానీ వాళ్ళు నన్ను మంచి అనుకోవాలి. అంత అవసరమో వాళ్ళు నన్ను మంచి అనుకోవడం? నేను ఎప్పుడూ అంటుంటా, 2 రకాల మంచోళ్ళు. మంచోళ్ళు, పాపం మంచోళ్ళు. ఓకే, అయ్యో పాపం మంచోళ్ళండి అని అనిపించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఎప్పుడు మంచితనంగా ఉండాలి. అది అతిగా మారిపోయి నన్ను మంచి అనుకోవాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఓకే, మనకి దానాలలో కూడా చెప్తారు. ఓకే, నువ్వు దానం చేసేటప్పుడు ఇతరులకు తెలియకూడదు. అందులో దానము లాంటివి ఆర్ ఏదైనా ఇస్తున్నప్పుడు అది ఇచ్చానని చెప్పుకోకూడదు. అలాగే మంచి చేస్తున్నప్పుడు మంచివాళ్ళు అని అనిపించుకోవడానికి ప్రయత్నము చెయ్యకూడదు అని. దీనికి ఎన్నో రకాల స్టోరీలు, కథల రూపంలో ఎన్నో రకాలుగా చెప్పారు. ఇవి ఎందుకు చేయలేమంటే, మంచి అనుకోవాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, ఒక టైప్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్. నన్ను వాళ్ళు తప్పనుకుంటే నాకు రావాల్సిన పేరు, ప్రతిష్టలు, గౌరవం ఆర్ ఆ రెస్పెక్ట్ దొరకదేమో అనే ఆలోచన వెరీ సూపర్ఫిషియల్ లెవెల్. అయితే లోపలెక్కడో నేను ఇన్ఎడిక్వేట్, వాళ్ళు నాకు స్టాంప్ వేయాలి, నేను తక్కువ ఏదో, నేను మంచి అని వాళ్ళు అంటే అమ్మయ్య అనే ఒక వెరీ బేసిక్ ప్రాబ్లం అనమాట. హ్యూమన్ మైండ్లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, నన్ను ఎవరో అప్రూవ్ చేయాలి అనే ఒక దాంట్లో ఉండిపోతాం. ఈ అప్రూవల్ చేసే దాంట్లో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటంటే, ఎవడైతే ఏముంది, ఎవడేమంటే నాకేంటి, ఎటుపోతే నాకేంటి అనేటట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఉండడం ఒక బ్యాచ్ తయారయ్యారు. లేదనుకుంటే వాళ్ళు మంచి అనుకోరు అని. అండ్ పోరాటాలన్నీ ఈ రెండింటి మధ్యలోనే. దట్ నేను మంచి, వాళ్ళు నేను మంచిగా ఉంటే చాలు అనే బ్యాచ్ల మధ్యలోనే పోరాటం ఏదైనా కానీ. నా దేవుడు మంచి, నా దేవుడు మంచిగా ఆ రెండింటి మధ్యలో ఫైట్ ఎప్పుడు అంతే, ఎనీవేర్. ఓకే, సో ఈ రెండింటిని అర్థం చేసుకున్నవాడు, నేను మంచిగా ఉంటాను, వాళ్ళు గుర్తిస్తారా లేదా అన్నది వాళ్ళ ప్రాబ్లం. ఓకే, నేను అలా నిలబడడానికి నా లోపల ఏ ఇన్ఎడిక్వెసీ లేదు, ఎక్కడా నేను అసంపూర్ణముగా లేను. సంపూర్ణముగా పూర్ణమదః పూర్ణమిదం అని సంపూర్ణంగా నేనున్న రోజున నాకు మంచి అనిపించుకునే ప్రాబ్లమే ఉండదు. నేను మంచి, నేను సంపూర్ణం, నాకు ధర్మం అనిపించినది, నాకు న్యాయం ఆ ల్యాండ్కి సంబంధించిన న్యాయం అనిపించిన దగ్గర నా సైడ్ నుంచి మాత్రమే చేస్తాను. వాళ్ళ సైడ్ యొక్క న్యాయము నేను ఎప్పుడు కూడా ఆలోచించాను, నాకు సంబంధం లేదు. వాళ్ళ సైడ్ ధర్మం ఎలా ఉందో లేదో అనే సంగతి నాకు నిజంగా అవసరం లేదు. ఇది ఫర్దర్ ఎక్స్టెండింగ్, నేను ఎంతో కష్టపడి చేశానండి, వాళ్ళకి ఆ మాత్రం తెలీదా చెయ్యాలని అనే దాంట్లో వెరీ రిస్క్. ఏంటంటే, వాళ్ళు ఎలా ధర్మంగా ఉండాలో నువ్వు అసలు డిసైడ్ చేయకూడదు. వాళ్ళ ధర్మం వాళ్ళకి తెలియాలి, తెలిసేదాకా జన్మలెత్తుతారు, తెలుసుకుంటారు ఒకరోజు. సో ఇతరుల ధర్మాన్ని క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉండదు. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ లా. దీంతో పాటు ఒకవేళ వాళ్ళు ఎవరైనా మనకి, నేను ఇంత కష్టపడి మంచి చేసినా వాళ్ళు మంచి చెయ్యలేదు, నాకు అది బాధ వేయదా అండి అని అంటే, అబ్సల్యూట్లీ బాధని చిన్నగా రెస్ట్రిక్ట్ చేసేసుకోవాలి. దట్ వాళ్ళు మంచి అనుకోకపోయినా వాట్ ఈజ్ రైట్ అదే నేను చేస్తాను అనే దాంట్లో. ఇది అనగానే వెంటనే ఇమీడియట్లీ రూడ్నెస్ వచ్చేస్తుంది. నేను కరెక్ట్, సో నేను ఏదైనా చేస్తా అని రూడ్నెస్ వస్తుంది. ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో చెప్తారు, రూడ్నెస్ కాదు, శాంతముతో స్మూత్నెస్తో ధర్మాన్ని పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా శాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇది మనకి యాడ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మనం ఇలా మంచి అనిపించుకోవాలని ట్రై చేస్తే, ఈ అనిపించుకునే ప్రక్రియలో మనకి ఇగో వస్తుంది. నేను అంత చేశాను కదా, అంటే నేను చాలా గ్రేట్ కదా, వాళ్ళు ఆ మాత్రం చేయట్లేదా, వాళ్ళు ఎంత అధమంలో బతుకుతున్నారు. సో నేను ఒక ఇగో,
నేను ఎవరిని మోసం చేయనండి, ఎవరిని అన్యాయం చేయకుండా బతికాను కాబట్టి బిల్డింగ్ కట్టుకోలేదు అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ అండి, నేను ఏ రోజు లంచం తీసుకోలేదు కాబట్టి ఇలా ఉండిపోయాను అంటే లోపల ఎక్కడో బాధ ఉంది, నేను ఇంకా కట్టుకుని ఉంటే బాగుండేది కానీ లంచం తీసుకోను కాబట్టి. అది మంచితనం ఏమో, వెరీ గుడ్, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, బట్ అది సంపూర్ణము కాదు. ఎక్కడో లోపల వాళ్ళంతా బాగుపడ్డది లంచం తీసుకొని ఉంటేనా నా అనే దాంట్లో ఉన్నారు ఇంకా. సో అది నేను మంచోడిని లాగా ఉన్నాను కానీ మంచోడిని కాకపోయి ఉంటే ఎంతో గొప్పగా ఉండేవాడిని అనే ఫీలింగ్ అనమాట. సో మంచితనమే గొప్పతనము అని ఫీల్ అవ్వగలిగిన వాళ్ళు గెలుస్తారు. నిజంగా ఇక్కడ గెలవలేకపోయినా అక్కడ గెలుస్తారు అంటారు. అక్కడ గెలిచి ఎవరు చూశారు కదా, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అందరు అక్కడ గెలిచేది ఎవరికి కావాలి, ఇక్కడ గెలిచేది కదా కావాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ గెలవలేరు కాబట్టి ఇక్కడ గెలుపుని అసెస్ చేసుకుంటే ఈజియర్. ఎవరైనా ఇలా మంచి అనిపించుకోవడానికి ట్రై చేసి నిజంగానే గెలిచారే అనుకుందాం, ఓకే, ఏం సాధించావు దానివల్ల? వాట్ మ్యాక్సిమం యూ కెన్ గెట్, అరే సూపర్ రా నువ్వు అంటారేమో, ఇంకొక 2 సార్లు పొగుడతారేమో, ఒక 4 శాలువలు ఎక్కువ కప్పుతారేమో, లేకపోతే 4 సార్లు బొక్కేలు పెద్దవిస్తారేమో. ఏమొచ్చింది దానివల్ల? మంచి అనిపించుకునే ప్రయత్నంలో నీ ప్రయత్నం అంతా ఈ 9-10 మంది చుట్టే తిరుగుతోంది. ఈ సృష్టిలో ఇంత పెద్ద సృష్టిలో అండ్ స్టిల్ ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్, ఇంకా కూడా సూర్యుడు దూరం వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. సూర్యుడు వెళ్తూనే ఉన్నాడు, దాని చుట్టూ ప్లానెట్స్ వెళ్తూనే ఉన్నాయి, అందులో నువ్వు ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. ఇంత జరుగుతున్నా కూడా నీకు ఆ 9 మంచి అనుకోవాలి, నా కుటుంబము లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళు మంచి అనుకోవాలి అనే దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే ఏమని అంటే మనం ఉండే సమాజంలో కదా, వాళ్ళ మెప్పు కూడా మనకు అవసరం కదా అని అంటారు. అవసరం ఫర్ ఆ అవసరం తీర్చుకోవడానికి. ఓకే, అందుకే ఎప్పుడు కూడా మనకి అవసరాల కోసం చేసే మంచి ఏదో రోజు బయటపడిపోతుంది. నీకు ఎన్ని రోజులు చేయగల అవసరానికి, ఒక్క స్టేజ్ వచ్చాక నీకు అవసరం ఇంకేంట్రా బాబు ఇది అనిపిస్తుంది. అండ్ నేను ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను, మంచిగా ఉన్నవాడికి అవసరం అస్సలు పడదు. మంచిగా అనిపించుకున్న వాడికి ఏదో రోజు అవసరం పడుతుంది కాబట్టి ఉంటారు. అండ్ మంచిగా అనిపించుకోవడానికి నిజంగా చాలా స్ట్రెయిన్ అవ్వాలి, మనసంతా పెట్టి వాళ్ళు అనుకుంటారు కాబట్టి అలా చేయాలి, అలా అనుకుంటారు కాబట్టి ఇలా చేయాలి. ఒక ఫాదర్ని చూశాను, కూతురు ఎవరినో ప్రేమించింది, సమ్ కమ్యూనిటీ డిఫరెన్సెస్, వాళ్ళ కోసం పరువు పోతుందో వాళ్ళు ఏమనుకుంటారో అని అలా అని కూతుర్ని బాధ పెట్టలేక నరకం అనుభవించాడు. ఎందుకు? మా కమ్యూనిటీలో మంచి అనుకోవాలి అనే దాంట్లో. సో అది రైట్ ఆర్ రాంగ్గా అని పక్కన పెడితే నువ్వు అనిపించుకోవాలి అనే ప్రయత్నంలో చాలా స్ట్రగుల్ అవుతావు. ఓకే, మానసికంగా చాలా చాలా స్ట్రగుల్ అవుతావు. సో మంచి అనిపించుకునే వాళ్ళు 2 సెపరేట్. అసలు ఆ 9 మన గురించి మంచి ఎందుకు అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ. మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళ మైండ్లో నన్ను ఎలా ఊహించుకోవాలో నేను డిసైడ్ చేశా. అలా కాకుండా ఏమాత్రం తప్పు ఊహించుకున్నా నేను తట్టుకోలేను. వాళ్ళ మైండ్లో నన్ను ఒక పెదరాయుడు లాగా ఊహించుకోవాలి అనుకున్నాను అనుకోండి, రోజు నేను ఆ పంచగట్టుకుని ఇట్లా కండువ తిప్పుకుంటూ తిరగాలి. ఎందుకంత బాధ? వాడు రోజు నన్ను షార్ట్స్లో ఊహించుకుంటాడు, వాడు 2 రోజులు నన్ను సూట్లో ఊహించుకుంటాడు. సో వాట్ విల్ హ్యాపెన్ అనుకోని కదా అని వదిలితే ఒక 1000 టన్నుల బరువు తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది. ఊహించుకొని వాడి మైండ్లోకి ఎలా నేనెందుకు దూరాలి, నాకేం పని, నేను ఎంత ఉంది సృష్టి, నేను ఎంత సాధన చేసుకోవచ్చు, ఎంత లైఫ్ని ఎలివేట్ చేస్తూ బ్రతకచ్చు, ఈ ఫిజికల్ కాకుండా నేను ఎంత స్పిరిచువల్గా లైఫ్ని చూడొచ్చు అనే విషయం మర్చిపోతారు. మనది ఎంత పెద్ద కుటుంబం, మన పరువు ఏమైపోతుంది నువ్వు ఇలా చేస్తే అని అంటుంటారు. ఇప్పుడు చాలా తగ్గింది యాక్చువల్గా, ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఒక పెద్ద ఆవిడ వచ్చారు నా దగ్గరికి, ఏజ్డ్ 70-75 ఇయర్స్ ఉంటాయి. మాటల్లో ఏదో చెప్తూ, మీలాంటి వాళ్ళు అప్పుడే చెప్పి ఉంటే నాకు, నేను అప్పుడే చదువుకునే దాన్ని, ఎందుకు అలా ఆగిపోయానండి, అప్పట్లో మా టైం అలా లేదు, ఇప్పుడు అమ్మాయిలు చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది, చాలా చేశారని. నాకు ఆమె చెప్పిన విధానం, నాకు ఆ టైంకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా రా, లేకపోతే ఎన్ని బంధనాల్లో ఇరుక్కుపోయి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు, నా పరువు నాదేమవుతుంది, ఇందులోనే వాళ్ళతో మంచి అని అనిపించుకోవాలని చెప్పి. అండ్ ఇక్కడే వస్తుంది ట్విస్ట్. ఈ విషయం తెలిసి
నిన్ను నేను మంచి అనుకోవాలి అంటే నువ్వు సరిగ్గా బిహేవ్ చేయని వాళ్ళు ఆడిస్తారు మనని. వాళ్ళే ఆడిస్తారు మనని. ఇక్కడే ఉంది ట్విస్ట్ అంతా. దట్ నువ్వు మంచి అనిపించుకోవాలి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటున్నావు. కాదు, కీ వాళ్ళ చేతిలో ఉంది. లేకపోతే నేను చెడ్డ అనుకుంటా, జాగ్రత్త. నువ్వేమన్నా అంటే నేను చెడ్డ అనేసుకుంటా. మరి నువ్వు సరిగ్గా బిహేవ్ చేయి, సీరియస్లీ సరిగ్గా బిహేవ్ చేయి, లేకపోతే నేను చెడ్డ అనుకుంటా నా మైండ్లో. తర్వాత నీ ఇష్టం అనేసరికి ఆ ప్రెషర్ చాలా ఉంటుంది, లిటరల్లీ చాలా మందికి ఉంటుంది. ఇలాంటి జాబ్ వస్తుందంటే వాళ్ళు ఏమనుకో అంతే, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాను అనుకోవాలి. ఎంతమంది అమెరికాకు వెళ్ళిన వాళ్ళు, నాకు వెంటబడి అమెరికా అని వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రాలేక ఎప్పుడైనా బాగా మాట్లాడితే పని మనుషులు కూడా ఉండరండి ఇక్కడ, అన్ని మేమే గిన్నెలు దొంకోవాలని చెప్పిన వాడు నాకు. సో పాయింట్ ఇస్, పని వాళ్ళు ఉన్నారా లేదా కాదు, యు ఆర్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు. అక్కడెక్కడో అమెరికాలో మేము బాగా సెటిల్ అయ్యాము అనే మాట కోసం ఇక్కడ అన్ని వదులుకుని వెళ్ళిన వాళ్ళు, వెనక్కి వస్తే ఏమనుకుంటారో అని వెళ్ళిన వాళ్ళు ఇలా చాలా మంది. అదే చెప్తున్నదా, మనము మంచిగా అనిపించుకోవడం మొదలు పెట్టింది అని రిమోట్ వాడి చేతిలోకి ఇచ్చినట్టు వాడిని ఆడిస్తాడు. నేను చెడ్డ అనుకుంటా మరి జాగ్రత్త, నేను చెడ్డ అనుకుంటా. ట్రాప్, అది అబ్సల్యూట్ ట్రాప్. అందుకని ఎవరు అనుకోవాలి మంచి, ఈ నలుగురు కాదు, అక్కడ ఒక లెక్క ఉంటుంది అని మనకు ఎప్పుడో చెప్పారు. నీకు చిత్రగుప్తుడు అని కూర్చుని లెక్క రాసుకుంటాడు అని చెప్పారు. సినిమాల్లో కామెడియన్గా చూపించారు, కానీ ఆ సిస్టర్లకి ఒక బ్యూటిఫుల్ మెకానిజం కూడా ఉంది. అతను అందరికీ బ్రదర్ లాగా, అందరి ఆడవాళ్ళకు ఒక మంచి పవర్ఫుల్ బ్రదర్ లాగా అనమాట. అలాంటిది చాలా తప్పుగా చూపిస్తారు. చిత్రగుప్తుడు నోము కూడా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ ఎ బ్రదర్ ఫర్ ఎవ్రీ ఉమెన్, వెరీ పవర్ఫుల్. బట్ ఎనీవేస్ మన టాపిక్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఆయన లెక్క రాసుకుంటూ ఉంటాడు. ఎంత లెక్క రాసుకుంటాడంటే, నువ్వు చేసిన ప్రతి కదలిక, నువ్వు చూసిన చూపు, ఒక బ్యాడ్ ఐ విల్ బి నోటెడ్. ఓకే, ఇంతమందిని ఇలా గమనిస్తారంటారు. అబ్సల్యూట్లీ. అదే చెప్తున్నదా, యూనివర్సల్ ఫోర్స్కి నీకు ఏజెంట్ రెడీగా ఉంటాడు. ఓకే, వాళ్ళ మెకానిజమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో నేనేమంటున్నా, ఇది నిజంగా అక్కడ కూర్చుని ఉన్నాడా, కూర్చుని ఉంటే చూస్తాడా అనే దానికంటే, అది నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవడానికి, ఒక మోరల్గా బ్రతకడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు చూస్తారా లేదా అన్నదే నాకు పాయింట్. సో తప్పు చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎప్పుడు అన్యాయం జరగకూడదు, నా చేతి నుంచి అన్యాయం చేయకూడదు. ఓకే, ఇది నా వల్ల ఎవ్వరికీ హాని కలగకుండా, వాళ్ళ వల్ల నాకు హాని జరగకుండా అందరూ హ్యాపీగా ఉండేటట్టుగా బ్రతికితే చాలు. అంటే వాళ్ళు చూస్తారు, లెక్కలు వేసుకుంటారు అంటే, మరి మంచి వాళ్ళకి ఎందుకు మంచి జరగదు అనే క్వశ్చన్ మన టాపిక్స్లో ఇప్పటికి 100 సార్లు వచ్చి ఉంటుంది. వాళ్ళు చూస్తారు, ఆ కర్మ ఉందంటే వాళ్ళకి కాదు కదా, మంచి వాళ్ళకి కదా మంచి జరగాలి. చెడు చేసే వాళ్ళకి, రేపులు చేసే వాళ్ళకి, చిన్నపిల్లల్ని చంపేసే వాళ్ళకి కాదు కదా మంచి జరగాల్సింది అనే క్వశ్చన్తో అందరూ ఇంకా అక్కడ ఎవరు లేరు చూసేవాళ్ళు అనే ఆలోచనలోనే ఉన్నారు కదా. అబ్సల్యూట్లీ. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఆయన చూస్తారు, వాళ్ళు లెక్కలు వేసుకుంటారని తెలిసినప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళి వీటికి ఎందుకు లెక్కలేలే, వాటికి ఎందుకు లెక్కలేలే అని ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళు చూసుకుంటారు కదా. అదే, వై ఆర్ యూ బాదర్డ్? ఓకే, ఆన్సర్ ఈజ్ స్ట్రైట్ దేర్. దట్ వాళ్ళు చూసుకుంటారు అన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు, నువ్వు మధ్యలో దూరద్దు, అసలు నీకు సంబంధమే లేదు. సో వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది వాళ్ళ లెక్క. అక్కడ ఉన్నాడు అనుకుంటే, వాళ్ళు చూస్తారు అనుకుంటే, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. అట్లీస్ట్ అంత పొజిషన్లో పెట్టిన వాళ్ళకైతే తెలుసు కదా. సో దాన్ని మరి వాళ్ళు ఎందుకు చూడట్లేదు, వాళ్ళు నా సైడ్ కొంచెం ఎక్కువ చూడొచ్చు కదా, నేను చేసినవన్నీ మంచి లెక్కేసుకోవచ్చు కదా. నువ్వేం లెక్క వేసుకున్నావో, ఏం చూసావో, ఏ లెక్కలు వేయాలో వాళ్ళు వేసుకుంటారు. నువ్వు ఇన్వాల్వ్ కాకు, నువ్వు మంచి చేయగలవా, ఉన్న సిచ్యువేషన్లో చేయగలవా, అది చేస్తే మంచి అనిపించుకునే బాధ లేకుండా మంచిగా ఉంటాం. లేకపోతే అనిపించుకోవాలని దాంట్లో పడి 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 నిజంగా నలిగిపోతారు. అండ్ ఇవన్నీ చెప్పాక ఒక మాట చెప్తాను, లోపలెక్కడో ఇన్హరెంట్లీ మనకి తెలిసిపోతుంది. అది మాత్రం ఉంటుంది, లోపల మాత్రం పక్కా ఉంటుంది, పక్కా తెలిసిపోతుంది దట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్. ఇది అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఆ షాకిల్ బ్రేక్ అవ్వాలి అంటే, నేను నా బుక్ ద అన్షాకిల్డ్ మాంక్ అని రాసా. అందులో ఎంట్రైన్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాగే మన చుట్టూ అట్లా బంధనాలు మనం ఏర్పరచుకుంటాం కదా, ఆ బంధనాలన్నింటినీ ఒక్క ఆలోచనతో, ఎవడేమన్నా అనుకోని బాస్, నేను సత్యము వైపు ఉంటాను, 3 విషయాలు కంపల్సరీ ఫాలో అవుతాను, మనస వాచ కర్మణ సేమ్ అలైన్మెంట్లో ఉండాలి. నేను మనసులో అనుకున్నది మాట ద్వారా వచ్చేది చేతల ద్వారా సేమ్ ఉంటాయి. ఓకే, అది ట్రై చేస్తాను.
ఓకే, అంతే, ఇంకెవ్వరిని ఇంప్రెస్ చేయడానికి లేదు నా పని. అండ్ దట్ విల్ బికమ్ యువర్ సూపర్ పవర్. మంచివాడిని గుర్తిస్తారు, మంచి అనుకోవాలి అనుకునేవాడిని గుర్తించినట్టుగా చేస్తారు. అయ్యో పాపం మంచోడు, పాపం మంచోడు అని ఉండిపోతారు. నేనెంత కష్టపడ్డానండి, నేనెంత మంచివాడినండి అని చెప్తున్నారంటే నువ్వు ఎక్కడో లోపల ఆ మంచికి కొంచెం లంచం వస్తుంది అనుకుంటున్నావు. మంచి వల్ల పుణ్యాలు వస్తాయి నాకు, నేను ఎంజాయ్ చేస్తా పైన అనే మంచి కోసం ట్రై చేస్తే తెలిసిపోతుంది. నేను దానం చేస్తే అక్కడెక్కడో నాకు హెల్ప్ అవుతుంది, చేసేయాలి బా, ఏం హెల్ప్ చేస్తాను అనేటట్టుగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి, మనస్ఫూర్తిగా చేయగలగాలి. ఏదో పుణ్యం వేస్తాడనో కౌంటర్లో లెక్కలు రాసుకుంటాడని కూడా కాదు, నేను చేస్తా, ఆయనకు తెలుసు కదా ఏం వేయాలో వేస్తాడు, అంతే. దట్స్ ద ఈజియెస్ట్ మెథడ్. హోప్ ఇది అర్థం కావాలి. సో ఏదైనా ఒక విషయం ఆలోచించడం, లేకపోతే అసలు ఏదైనా ఒక పని అనుకోగానే దాంట్లో ఉండే ది వర్స్ట్ సినారియోస్ మనం ఆలోచించడం ఆటోమేటిక్గా బ్రెయిన్ మొదలు పెట్టేస్తుంది. నెగిటివ్గా ఆలోచించడం అటు సైడ్కి బ్రెయిన్ వెళ్ళడానికి బ్యాక్ అండ్ రీజన్స్ ఏమైనా ఉంటాయి అంటే మనం పెరిగిన వాతావరణం కానీ, లేకపోతే మనకున్న పేరెంట్స్ కానీ, ఇవన్నీ ప్రభావితం ఏమైనా ఉంటుందా? ఎందుకని పాజిటివ్గా థింక్ చేయలేం వెంటనే? హ్యూమన్ బ్రెయిన్లో బ్రెయిన్ అండ్ మైండ్ కాంబినేషన్లో వాడతాను ఇక్కడ. హ్యూమన్ బ్రెయిన్లో 3 types ఆఫ్ బ్రెయిన్స్ ఉంటాయి. ప్రిమిటివ్ బ్రెయిన్, తర్వాత సర్వైవల్ బ్రెయిన్, దాని తర్వాత ఇప్పుడు న్యూగా వస్తున్న నియోకార్టెక్స్ అట్లా అంటాం. 3 ఉంటాయి. అయితే ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ బేసిక్ సర్వైవల్ ఇన్స్టింక్ట్. నువ్వు బ్రతికి ఉంచడమే బ్రెయిన్ యొక్క, నీ బాడీ యొక్క పర్పస్ ఏంటంటే నువ్వు బ్రతికి ఉండడం. ఎందుకంటే అటు స్పిరిచువల్గా తీసుకున్న సృష్టిలో నిన్ను ఉంచడానికి మాయ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. నువ్వు ఈరోజు సాధన మొదలు పెడదాము అని ఏదైనా చేసామనుకో, మోక్షం పొందేయాలి బై నాకు ఇది వద్దని, వెంటనే మాయ నీకు అన్ని రకాల ఆలోచనలు ఇస్తుంది. బికాస్ సృష్టిలో ఉండడం, సృష్టి నడవడం ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ యొక్క పని. సో ఏం చేస్తుందంటే ఎక్కడైనా థ్రెట్ ఉందా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నెగిటివ్ జరుగుతుందా, నేను ఎక్కడికైనా డ్యామేజ్ అయిపోతానా అని ఒక జింక కూడా నీళ్లు ప్రశాంతంగా తాగదు, మధ్యలో చూస్తూ ఉంటుంది. ఓకే, ఒక చిన్న పక్షి కూడా ఏదైనా బాణం వచ్చి గుచ్చేసుకుంటుందా, లేకపోతే ఏదైనా వచ్చి తినేస్తుందా అనే భయంతోనే సర్వైవల్ కోసం నేను బ్రతికి ఉండాలి అనే దాంట్లో ప్రయత్నం చేస్తుంటుంది. ఒక సిస్టమ్ మన లోపల నిన్ను బ్రతికుంచడానికి. గమనించి చూడండి, ఎప్పుడైనా చిన్న అన్నం తింటూ చిన్నగా పొలమారితే దగ్గి 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 మనం మొత్తం బయటకు వచ్చేదాకా బయట తోసేస్తుంది. అంత స్ట్రాంగ్ రిఫ్లెక్స్లు ఉంటాయి. అలాగే యువర్ మైండ్ హ్యాస్ గాట్ ఎ రిఫ్లెక్స్, యువర్ బ్రెయిన్ హ్యాస్ గాట్ ఎ రిఫ్లెక్స్ వేర్ నువ్వు ఏదైనా టాస్క్ మొదలెట్టగానే 2-3 థింగ్స్ ద్వారా అసెస్ చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ అంటే ఇది నాకు తెలిసినదేనా అన్నప్పుడు కామ్ డౌన్ అవుతుంది. ఓకే, తెలియనిది ఏది స్టార్ట్ చేసినా ముందు నువ్వు అయిపోయావు, ఇది నీ ఫీల్డ్ కాదు, ఇది నీ నార్మల్సీ కాదు, వెనక్కొచ్చేయి అని ముందు మైండ్ చేసే గొడవ చేస్తుంది. బికాస్ ఫెమిలియారిటీ. 2, మైండ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్. ఓకే, ఇప్పుడు నేను A-C అని రాశాను అనుకోండి, మైండ్ ఇమీడియట్గా ఏ అనే మైండ్ లెక్కేసేసుకుంటుంది. A/C అని లెక్కేసేసుకుంటుంది. మైండ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఏ ఫిల్మ్ ఫర్ అస్. ఓకే, ఫస్ట్ ఏమో ఫెమిలియారిటీ, నెక్స్ట్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఒక ప్రెడిక్టబిలిటీ చేస్తుంటుంది. సో మైండ్ ఏం చేస్తుందంటే నువ్వు ఇక్కడ ఉండి పడిపోతావేమో, బ్యాలెన్స్. ఓకే, తర్వాత నువ్వు వాడెవడో వచ్చి నన్ను అనేస్తాడేమో అనే ఒక థ్రెట్ అలా అసెస్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ప్రెడిక్ట్ చేస్తుంది కూడా. సపోజ్ ఇక్కడికి నేను నీతో మాట్లాడుతున్నంత సేపు ఇట్లా పెట్టాను అనుకో, లోపల చేతిలో ఏమైనా పెట్టుకున్నాడా అని అనిపిస్తుంది. ఆటోమేటిక్గా నీ మైండ్ విల్ క్రియేట్ సంథింగ్ అనేటట్టుగా చూస్తుంది. సో ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉంటుంది మైండ్స్ కెపాసిటీ. అందులో ఎక్కువగా నెగిటివ్ ఎందుకు ప్రెడిక్ట్ చేస్తుందంటే సో దట్ నువ్వు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి, నిన్ను కాపాడే ప్రక్రియనే. అండ్ లోపల మన బ్రెయిన్ లోపల కొన్ని సెల్స్ స్పెసిఫిక్గా నీకున్న కండిషన్ని అలా ఉంచడానికి పనిచేస్తుంటాయి. కొంతమంది లేజీ అవుతారు, ఆ లేజినెస్లో ఉండిపోతారు. వాళ్ళకి తెలుసు అది లేజినెస్ కష్టమని, అది రాంగ్ అని, అలా నేను ఉండలేనని తెలుసు. కొన్ని స్టార్ షేప్డ్ సెల్స్ ఇలా ఒకటొకటి జాయిన్ అయ్యి మనని ఆ సిచ్యువేషన్లో కూర్చోబెడతాయి. అందులోంచి బయటకు వస్తున్నప్పుడు ఇవి ఒక్కొక్కటి తెగుతుంటే దే విల్ ఎంత అరుస్తాయంటే నువ్వు అవి చేయలేవు, వెనక్కొచ్చేయి, అసలు అవసరమే లేదు.
కొంతమంది కావాలని అట్లా డల్గా నాకేం అవసరం లేదు, లైఫ్లో నాకేం లేదు అంటారు కదా, వాళ్ళు యాక్చువల్లీ కావాలని చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళ బ్రెయిన్లో కొన్ని నర్వ్ సెల్స్, కొన్ని ప్యాటర్న్స్ ఎలా ఉండిపోతాయంటే నువ్వు అవి తెంపుతుంటే అరుస్తాయి, కానీ అది తెగిన రోజునే గ్రోత్ వస్తుంది అని ఆలోచించనివ్వదు. ఓకే. సో దట్స్ నర్వ్ కెపాసిటీ టు బిల్డ్ ఇట్ బ్యాక్. ఎస్, చాలా మందిని చూసాం అలా. Yeah. బద్ధకం నేను ఆ బద్ధకం వదిలేస్తే ముందుకు వెళ్ళిపోతానని తెలుసు, తెలుసు. కానీ బద్ధకం నాకు కాబట్టి నేను ఉండిపోతాను. ఎందుకు? అది బ్రెయిన్లో కొన్ని నర్వ్ సెల్స్ చేసే పని. ఇప్పుడు ఇంకా వాటి పేర్లు కూడా ఇంకా సో మెనీ ఐడెంటిఫై చేస్తున్నారు. బట్ మనకి ఎప్పుడో చెప్పారు దట్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ ద మాయా, అలా నిన్ను కమ్మి పడేస్తుందిరా అని చెప్పారు. సరే, ఫర్దర్ గోయింగ్ అహెడ్, ఆ ప్రిమిటివ్ బ్రెయిన్ నేను బ్రతికించడానికి చూస్తుంది. దానిపైన ఉండే ఏదైతే సర్వైవల్ కోసం వాటి కోసం అవసరం పడుతుందో అది నీ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రీదింగ్. ఎప్పుడైనా నీళ్ళలో పడితే ఆటోమేటిక్గా స్విమ్మింగ్ వచ్చేస్తుంది అంటారు. చిన్నపిల్లలు అప్పుడు నీళ్ళు వేసేస్తారు, దే స్టార్ట్ స్విమ్మింగ్. సో నిన్ను బ్రతికించడానికి నువ్వు ఎంత ఇప్పుడు నాకు ఊపిరి తీసుకోవచ్చు కదా, ఈ రూమ్లో ఉన్న ఎయిర్ అంతా పీల్చేసుకోవచ్చు కదా, పీల్చుకోను. నా లంగ్స్లో కొన్ని ప్రెషర్ సెన్సర్స్ ఉంటాయి, నా సిస్టంలో కొన్ని ప్రెషర్ సెన్సర్స్ ఉంటాయి, బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి, వేరే ఇంత గాలి తీసుకోగలవు, ఇంత వదలగలవు. నువ్వు మర్చిపోయి సినిమా చూస్తూ ఉన్నా కూడా నీ లోపల ఆ సిస్టమ్ నడుస్తోంది. సో దట్ సర్వైవల్కి కావాల్సిన, బ్యాలెన్స్కి కావాల్సిన, మన ఇంత జరుగుతున్న వెనక నుంచి ఇలా ఏదైనా చేయొస్తున్నట్టు తెలుస్తుంది మనకి. యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. సో ఆల్ దీస్ థింగ్స్ మనని బ్రతికించడానికి నిలబెడుతూ ఉంటుంది. ఓకే. థర్డ్ వచ్చేసాక ఈ ఆలోచన, విచక్షణ, ఆర్ ద నియోకార్టెక్స్ ఆర్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఇది మనకున్న, మీరు అన్నట్టుగా ఎక్స్పీరియన్సెస్ ద్వారా, పాత జ్ఞాపకాల ద్వారా, అది అమిగ్డిలా నుంచి తీసుకుని, అంటే ప్రిమిటివ్ బ్రెయిన్ నుంచి తీసుకుని సర్క్యులేట్ చేసి, ఆ రోజు కూడా సేమ్ వాడు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు, అప్పుడు కూడా వాడు జేబులోంచి కత్తి తీశాడు అని గుర్తు చేసుకుని నిన్ను ఆ విచక్షణతో బ్రతికించడానికి చూస్తుంది. ఓకే. సో ఇలాగా ఆల్ కైండ్స్. నేను హైలైట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సైన్స్ క్లాస్ కాదు కాబట్టి డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. బట్ దెర్ ఆర్ స్పెసిఫిక్ పార్ట్స్ ఇన్ ద బ్రెయిన్, ఇన్ ద ఏరియాస్లో వేర్ ఇలాంటిది ఏదైనా నెగిటివ్ థాట్ కావాల్సిన అన్ని లైట్లు వెలుగుతాయి. టకా 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 స్విచ్ లైట్లు వెలిగి వెంటనే మన నెగిటివ్లోనే ఆలోచిస్తాం. ఎందుకు? మనని బ్రతికించడానికే. బాడీ ఈజ్ థింకింగ్ ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ. వాడు నా మైండ్ ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తుందండి అనుకుంటారు. ఈ ఒక్క మాట బ్రెయిన్కి ఎక్కించుకుంటే 100 థెరపీలు సరిపోవు, అంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది. 100 థెరపీలు కంటెంట్ ఈ ఒక్క మాట, దట్ యు డోంట్ ఫైట్ విత్ యువర్ నెగిటివ్ థాట్స్. అది నిన్ను కాపాడడానికే ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, ఎందుకు అలా వచ్చింది, ఇంకా ఏమవుతుంది దానిలో డిస్కషన్లో పడి లోపలికి వెళ్ళిపోవద్దు. ఇట్ ఈస్ అ సర్వైవల్ సిస్టమ్. వేర్ నీకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు, పోతే నష్టపోతే అని అడుగుతుంది ఫస్ట్ నీ బ్రెయిన్. ఎక్నాలెడ్జ్ ఇట్. అవును కదా, పోయే ఛాన్స్ ఉంటుంది. వి విల్ సీ వాట్ కెన్ బి డన్. అపశకునం ఎందుకు మాట్లాడుతావు అంటారు. వెంటనే మాట్లాడకూడదు, అనుకోవాలి. అది పాపప్ అవుతుంది న్యాచురల్గా. నేను నెగిటివ్ ఆలోచించుకోవాలి అని కూర్చోరు. నెగిటివ్ ఆటోమేటిక్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని రాకూడదు అని ఫైట్ చేయద్దు. ఇట్ ఈస్ న్యాచురల్, యువర్ బ్రెయిన్స్ కెపాసిటీ అంతే. దీస్ ఆర్ కాల్డ్ యాంట్స్, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ANT, యాంట్, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్ వస్తుంది. అలా దాంతో ఫైట్ చేయొద్దు. బట్ మనం ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే అదే జరుగుతుంది, యూనివర్స్ అదే. అందుకే ఫైట్ చేయొద్దు. ఫైట్ చేస్తున్నావు అంటే నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. నేను అయ్యో నాకు నెగిటివ్ థాట్, ఫెయిల్ అవుతాను అని అనిపించింది అనుకోండి. ఎగ్జామ్ రాస్తున్నా ఫెయిల్ అవుతాను అని రాగానే నీకు ఎందుకు ఫెయిల్ అవుతాం, ఏం ఫెయిల్ కాదు అనగానే మళ్ళీ దానికి ఆన్సర్ ఇస్తుంది. దట్ లాస్ట్ టైం పేపర్ కూడా టఫ్ వచ్చిందంట, ఈసారి చాలా స్ట్రిక్ట్ కరెక్షన్ అంట, ఈసారి గవర్నమెంట్ మారింది కదా వాళ్ళు అసలు చాలా స్ట్రాంగ్, ఈసారి ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ఉన్నారంట, ఈసారి అని అన్ని రకాల ఆన్సర్లు ఇస్తుంది. ఏం కాదు ఫైట్ చేస్తుంటే అంతకంత ఎందుకేం కాదు చూసుకో అని నీ సర్వైవల్ బ్రెయిన్ నీకు ఇస్తూ ఉంటుంది. అది రాగానే అట్లా నెగిటివ్ థాట్ ఏదైనా రాగానే జస్ట్ డోంట్ ఫైట్ విత్ ఇట్, వచ్చింది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఫైట్ చేసావు బ్రెయిన్తో, నాకు నెగిటివ్ థాట్ ఎందుకు వచ్చింది అని అప్పుడు దొరికిపోయావు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే. అందుకని ఎప్పుడైనా అట్లా వచ్చింది అనుకో మైండ్లోంచి, జరుగుతుందేమో అని నీ బ్రెయిన్ చెప్పింది. యువర్ బ్రెయిన్ ఈజ్ సూపర్ ఇంటెలిజెంట్.
ఇంతకుముందు నీ ఎక్స్పీరియన్స్లో అయ్యింది, సో జాగ్రత్త పడు. అటు వెళ్తే రోడ్ అంతా బాగాలేదురా అన్నాడు అనుకో, రోడ్ అంతా బాగాలేకపోతే ఏం చేయాలి, ఎందుకు అలా ఉంది అని ఆలోచించద్దు. ఓ టైర్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఓసారి కార్ సర్వీస్ చేయించుకుని చూసుకోవాలి, ఉన్న టైర్లు గాలి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఎవరికి ఫోన్ చేయాలో ఆ నెంబర్ ఉండాలి, ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి. సింపుల్. చూసి ఈజీ అయిపోతుంది. అప్పుడు అనుకున్నాను ఇలాగే జరుగుతుందని అనుకున్నాను, నేను జరిగిందే అయ్యింది అనగానే నీ బ్రెయిన్లో నీ ప్రిమిటివ్ సిస్టమ్కి నువ్వు కరెక్ట్గా ఓకే దిస్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్ అని జీపీఎస్లో ఆ లొకేషన్ పెట్టగానే మనకి ఎలా అయితే స్టోర్ అయిపోతుందో అలాగా సజెషన్స్లో స్టోర్ అయిపోతుంది. సో అందుకని దానిని నేను థ్రెట్గా భావించి దానితో ఫైట్ చేయాలన్నవాడు నెగిటివ్లోకే వెళ్ళిపోతూ ఉంటాడు, ఎంతవరకైనా వెళ్ళగలుగుతాడు. అదే పాజిటివ్ని అలా పట్టుకుని ఉండదు. ఎందుకు తెలుసా, నువ్వు పాజిటివ్ అనుకుంటున్నావు, ఒక్కసారి దెబ్బ తగిలితే నీ లైఫ్ అవుట్. అందుకని చేయకు. నేను పాజిటివ్గా ఆలోచిస్తాను కదా, ఒక హోటల్ బిజినెస్ పెట్టాలనుకున్నాడు ఒక అతను. స్టార్ట్ చేయగానే నెగిటివ్ థాట్స్, అసలు అవుతుందా, హోటల్ బిజినెస్ సక్సెస్ అవుతుందా అని. పాజిటివ్గా ఆలోచించండి అన్నాం అనుకో, వాడు ఏమనుకుంటాడు, ఓకే ఇలా ఉంది, ఇంత సంపాదించవచ్చు, ఇంత పెట్టుకోవచ్చు, ఇన్ని ప్లేట్లు అమ్ముడుపోతే ఇంత అని ఏదో లెక్క ఉంటుంది. సో అలా అంత బాగానే ఉంది కదా అనుకోగానే వెనకాలే ఆ థాట్ వస్తుంది. బాగాలేకపోతే నిన్ను ఆ మాస్టర్ మోసం చేస్తే, ఎవరైతే కుక్ చేస్తారో మాస్టర్ మోసం చేస్తే, లేకపోతే వర్కర్లకు శాలరీలు ఇవ్వలేకపోతే అని మనకు అన్ని రకాల ఐడియాలు ఇస్తుంది. పాజిటివిటీని ఎందుకు ఆలోచించలేదు తెలుసా, నెగిటివ్ నీకు సర్వైవల్ కోసం హెల్ప్ చేస్తుంది, బతికించడానికి. పాజిటివ్ అనేది నువ్వు స్పెషల్గా తెచ్చుకోవాల్సినది, దానిలో క్యాలిక్యులేట్ చేసుకుని తెచ్చుకోవాల్సింది. ఎవరికైతే ఇంటెలిజెంట్గా ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీ వండాలి అనుకున్నాను, వాటికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నాను, ఇంకా అందులో పాజిటివిటీ ఉండదు. అబ్జర్వ్ చేసి చూడండి, నేను పాజిటివ్గా బిర్యానీ చేస్తాను అని ఉండదు, ఎందుకంటే నెగిటివ్లో ఉప్మా చేసేస్తానేమో అని ఉండదు. బికాస్ వీ హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్ అక్కడ. ఓకే, అందులోంచి మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఆన్సర్స్ని అబ్సెస్ కాకుండా, ఓకే ఇప్పుడు బిర్యానీ చేస్తాను, ఓకే అది బాగా వస్తుందా రాదా అని అబ్సెస్ కాకుండా పోతే నీకు కావాల్సిన రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు అక్నాలెడ్జ్ ఇట్. నా బ్రెయిన్ ఎంత ఇంటెలిజెంట్ అంటే పాత జ్ఞాపకం తీసుకొచ్చి ఇలా మోసపోయేవారా లాస్ట్ టైం అని చెప్తుంది. దాన్ని ఓకే లాస్ట్ టైం అంటే అట్లా వాడిని బ్లైండ్గా నమ్మా, ఈసారి ఇవి చేశాను ఓకేనా అని దానికి లెట్ ఇట్ ఆన్సర్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. సొల్యూషనే ఆన్సర్ చేయాలి, సొల్యూషనే తీసుకురావాలి, ఊరికే కూర్చొని ఆలోచించద్దు. అంటే అలానా ఇలానా కాదు, పేపర్ మీద పెట్టి దాన్ని ఆన్సర్ చేయాలి. అందుకే జర్నలింగ్ అని థెరపీస్లో మేము ఎక్కువగా చేసే రాయరా బాబు అంటాం. ఎందుకంటే ఆలోచిస్తూ పోతే అది ఎట్లన్నా బ్రాంచ్ అవుట్ అవుతుంది, రాయడం మొదలెట్టుకొని ఆగిపోతుంది. పేపర్ మీద రాసి పేపర్లు కాల్చి వేస్తుంటారు. డిఫరెంట్ మెథడ్స్ టు టెల్ యువర్ మైండ్ దట్ లేదది అని. ఓకే, బట్ బేసిక్గా ఈ రిచువల్స్ అన్నీ వచ్చినవి ఇదొక్కటే కాదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళిన, ప్రదక్షిణలు చేసిన, దండం పెట్టుకున్న, నీకు ఒక ప్రొటెక్షన్ ఉంది అని ధైర్యం ఇస్తే మైండ్ కాసేపు కామ్ అవుతుంది. ఓకే, అలాగే మన లైఫ్లో మనము చేసుకోగలిగిన వాటిలో పాజిటివిటీ ఏమున్నాయి అన్నది ఆలోచించుకోవాలి, నెగిటివ్స్ ఏమున్నాయి అన్నది రాసుకోవాలి. రాస్తే ఈ ప్రాజెక్ట్లో నెగిటివ్స్ ఏమన్నా రాస్తే నిజంగా 90% ఆఫ్ ట్రాష్ మనకు అర్థమైపోతుంది. నాన్ సెన్స్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అనేది తెలిసిపోతుంది. సో అందుకని రాయండి. సో నెగిటివ్ థాట్స్ ఎక్కువ డీప్గా వస్తున్నాయి కదా, దీన్ని ఎలా నేను తప్పించాలి అనుకుంటారు. ఓకే, సో ఓవర్ థింకింగ్ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుందా? ఏదైనా సరే మరీ ఓవర్గా థింక్ చేసేస్తూ ఉంటారు. నాకు 4 సంవత్సరాల క్రితం అలా ఒకడు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఇంకొకరు వచ్చినా కూడా నేను అలానే మళ్ళీ ట్రాప్లో పడతాను కాబట్టి నాకు అవసరం లేదు. నౌ యూ సీ కనెక్ట్ ద డాట్స్. నీ ప్రిమిటివ్ బ్రెయిన్ నేను కాపాడడానికే చూస్తాను. ఓకే, అదే నిన్ను ఒక ఫ్రేమ్లో ప్రెడిక్టబిలిటీలో ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేస్తూ నిన్ను కాపాడే పొజిషన్లో కూర్చుంది. అంతే నీ బ్రెయిన్ పని. ఓకే, సినిమా చూస్తున్నావు, మర్చిపోయి ఊపిరి తీసుకోవడేమో అని ఊపిరి తీస్తుంది, అంతవరకు అని వస్తుంది. బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఫిల్డ్, నీ బాడీకి తెలిసిపోతుంది మార్చరా ఇది అని. ఓకే, అంతే. లోపలికి ఎక్కువ మసాలా ఐటమ్ తిని నీ కడుపులో అసిడిటీ అయిపోతుంది, అంతే. నీ బాడీ చెప్తుంది అది అంతే. ఓకే, ఒక ఆయన ఆరోగ్యంగా ఉండాలి సార్, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సైక్లింగ్ చేయాలని 100 కిలోమీటర్లు సైకిల్ మీద పోయాడు, మోకాలు చెప్పాలి అరిగిపోయి, సైక్లింగో వాకింగో వాట్ ఎవర్, మోకాలు చెప్పు. సో నీ బాడీ ఈజ్ ఆల్వేస్ అనే సర్వైవల్ మెకానిజం. రాగానే ముందు వాపులు వచ్చేస్తాయి, ముందు నిన్ను
కాపాడడానికి నువ్వు 4 రోజులు రెస్ట్, కూర్చో, కదలలేవు. ఫంక్షియో లీసా అని, దర్ ఇస్ అ క్వాలిటీ ఫర్ ఎనీ పెయిన్. రూబర్, ట్యూమర్, డాలర్, క్యాలర్ అని చెప్పి ఇలాగ 4 ఉంటాయి. దాంతోపాటు ఫంక్షియోలెసా అంటే ఫంక్షన్ని ఆపేస్తుంది, ముందు ఆ చేసే పనిని ఆపేస్తుంది. ఓకే, ఇది బాడీస్ మెకానిజం టు నిన్ను చెయ్యనివ్వకుండా ఉంచి రెస్ట్ ఇవ్వడానికి బాడీస్ ఓన్ న్యాచురల్ మెకానిజం. ఓకే, అయితే ఈ విషయముని మనం అర్థం చేసుకుని నీ బాడీ ఆపిన రోజున ఆగు. నీ బాడీ నెగిటివ్ చెప్తుంది, డోంట్ ఫైట్ విత్ ఇట్, ఇట్ ఈస్ హెల్పింగ్ యూ అనేది తెలుసుకున్న రోజున ఓవర్ థింకింగ్ ఆగుతుంది. ఓకే, యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ నాకు ఏం చెప్తుందంటే నన్ను కాపాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. దాని గురించి అది చెప్పిందంతా నిజమై ఉండదు, బట్ ఇట్ ఈస్ టెల్లింగ్ యూ దట్ బీ కేర్ఫుల్ అనే ఉద్దేశంతో తీసుకోండి. వెంటనే టక్ మన అయిపోతుంది. దట్ యూ అక్నాలెడ్జ్ ఇట్, యూ టెల్ యువర్ బ్రెయిన్, ఆలోచించాలని దానికంటే టెల్ యువర్ బ్రెయిన్ దట్ ఓకే ఐ అండర్స్టాండ్, బట్ చేస్తున్నాను నేను ఇది, వీ విల్ డూ ఇట్. అయితే కష్టం వస్తే తీసుకుందాం బై లైఫ్, వాట్ ఈస్ దేర్. బాగా జాగ్రత్తగా బతికేసాం అనుకో, ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతామా, ఒక 20 ఏళ్ళు ఎక్స్ట్రా బతికేస్తా, ఏమైతే తప్పులు చేస్తా, సో వాట్, ఐ విల్ లర్న్, ఐ విల్ మూవ్ అహెడ్ అనేది కనుక మనం అలవాటు చేస్తే నిజంగా తప్పులన్నీ ఇలా చిన్నవి అయిపోతాయి. మన లైఫ్ గురించి అయితే ఓకే, కానీ మనం పక్కనోడికి ఇచ్చేస్తే వాడేమనుకుంటాడు, సరే ఇప్పుడు హాయ్ చెప్తే ఏమనుకుంటాడు, బాయ్ చెప్తే ఏమనుకుంటాడు, హలో చెప్పకపోతే ఏమనుకుంటాడు, ఇలా ప్రతిదీ థింక్ చేస్తుంటారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూడు, ఇది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు హాయ్ చెప్తే వాడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటే ఏమవుతుంది, మన లోపల మన గురించి ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ డెడ్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఓకే, సో అది కూడా సర్వైవల్ మెకానిజం ఆఫ్ యువర్ మెంటల్ ఇమేజ్. ఓకే, నేను అందుకని సెకండ్ థర్డ్ లేయర్లో చెప్తున్నా కదా. సో ఫస్ట్ లేయర్ ఫిజికల్గా అయితే, సెకండ్ లేయర్ ఈ మెంటల్ ఇమేజ్. ఈ మెంటల్ ఇమేజ్లోనే పరువు అని, వాడు ఏమనుకుంటాడు అని, లేకపోతే ఇతరులు నన్ను, నా ఇమేజ్ని వాళ్ళ మైండ్లో ఎలా పెట్టుకున్నారు అని. ఓకే, ఇలాగ చాలా ఇలా చేస్తే అందరు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అన్నారనుకో, ఏంటి అనుకుంటారు అంటే వాళ్ళ మైండ్లో నా గురించి నేను ఒక పిక్చర్ అనుకున్నాను, అదే పిక్చర్ వాళ్ళ మైండ్లో కూడా ఉండాలి. దట్ ఈస్ సేవింగ్ మై మెంటల్ ఇమేజ్. సేవింగ్ మై సెల్ఫ్ అర్థం చేసుకోవచ్చు, నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నామంటే ఓని స్విమ్మింగ్ చేసి బయటకు రావచ్చు. వాడి మైండ్లో ఉండాల్సిన పిక్చర్ని నేను డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు బిహేవ్ చేయకపోతే వాడు నన్ను ఏమనుకుంటాడో. ఓకే, ఇది చాలా, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, బట్ ఇట్ ఈస్ లిటిల్ టైం టేకింగ్ అంతే. ఓకే, దట్ నేను ఇతరుల మైండ్లో వాడు నా గురించి ఏమనుకుంటున్నాడో అనే దాని నుంచి సెపరేట్ అవుతాను కానీ ఆగిపోతుంది. ఓవర్ థింకింగ్ కూడా అంతే, ఇలా జస్ట్ వాడి మైండ్లో వాడి మైండ్ ఫ్రీడమ్ ఉంది కదా, ఏదని అనుకొని నన్ను ఇట్లా 2 పిల్లకలతో ఊహించుకొని, సో వాట్. ఒక ఆయన ఉన్నాడు, బాగా ఇట్లా గొడవ పడడానికే వచ్చనమాట, మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ, మీరు చెప్పడం అంత ఈజీ, లేకపోతే ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ ఎక్కడో పుస్తకాల్లో చదివితే చెప్పేస్తే అయిపోతుందా, రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతేనే కానీ తెలియదండి అన్నాడు. నిజమే, కాదు ఇవన్నీ చెప్పి రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ తెలియదు. బట్ దానికి పనిగట్టుకుని వచ్చి, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కూర్చుని నువ్వు చెప్పేదంతా అని ఒకసారి అనేసి వెళ్ళిపోయాడు. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ మైండ్లో అరే నేను కూడా అదే చెప్పాను కదా, నన్ను ఎందుకు తప్పర్థం చేసుకున్నాడు, అతని మైండ్లో నా మీద నేనేదో చెప్తున్నాననే కాన్సెప్ట్ అతనికి ఎక్కించాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు. నిజంగా అది చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. దట్ వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళ ఇష్టం. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ రైట్. They can think I am bad, they can think I am great, they can think I am out of the earth అని అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా తలుచుకుంటే కరెక్టే చెప్పాను కదా అని అనిపించవచ్చు కూడా. బట్ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ లాగుతూ పెద్దది చేసుకోవద్దు. దానివల్ల మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనకు కావాల్సిన లైఫ్ని మనం బ్రతుకుతాం. వాళ్ళు కూడా కొన్ని రోజులు ట్రై చేసి ఈడు బతుకుతాడులే అనుకుని వదిలేస్తారు. ఈడు రామ వాట్ ఎవర్. సో అది ట్రై చేసుకోవాలి. అలా ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనం జస్ట్ బిఫోర్ వి ఫినిష్ చెప్పేస్తాను, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. మన థర్డ్ లేయర్, ఓకే, నీ బ్రెయిన్ లేయర్, మైండ్ లేయర్, మెంటల్ ఇమేజ్. థర్డ్, దర్ ఇస్ ఆల్వేస్ అ స్పిరిచువల్ కోట్ ఫర్ యువర్, అంటే ఒక ఆత్మస్వరూపంగా ఇక్కడికి వచ్చాం కాబట్టి. అందుకని ఎప్పుడు కూడా వేర్ ఎవర్ యు ఆర్ థింకింగ్, నీ థింకింగ్కి 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఓకే, ప్లస్ ఎప్పుడు నీకు మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, నీ ముందు ఎప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే,
సో నువ్వు ఏది వేస్తావో అది మల్టిప్లై అవుతుంది. ఓకే. నువ్వు నెగిటివ్ థాట్ వేస్తే అది మల్టిప్లై అవుతుంది. నువ్వు Positive thought. వెరీ బ్యూటిఫుల్ థాట్ వేస్తే అది మల్టిప్లై అవుతుంది. సో నువ్వు ఏం థాట్ వేస్తున్నావో అది పెరుగుతుంది. కాబట్టి థాట్ని కొద్దిగా చూసుకుని వేయండి. ఓకే, 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా నెగిటివ్ వెనక నుంచే వస్తుంది. సో కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్, డోంట్ అలౌ దట్ టు ఎంటర్. ఓకే. ఓకే, సో బ్యాక్ బోన్ స్ట్రైట్. ఏదైనా నెగిటివ్ థాట్ నీ లోపలికి వస్తుందంటే మార్గాలు 4-5. ఒకటి 1 నీ పాదాల నుంచి. సో ట్రై అన్ ఆసనం, ఎప్పుడు ఆసనము ప్రయత్నము చేయి. ఏదో ఒక ఆసనం పెట్టుకో వేర్ యువర్ లెగ్స్ ఆర్ అప్ అబౌవ్. ఓకే, 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడు వచ్చినా సరే నీ చెవుల ద్వారా ఈ వెనక బోన్, ద మాస్టాయిడ్ ప్రాసెస్ అంటారు, ఇక్కడి నుంచి ద్వారా నీకు నెగిటివ్ ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతాయి. జాగ్రత్త. ఎప్పుడైనా అట్లా ఉంటే జస్ట్ ఈ ఏరియాలో కొంచెం సేపు రౌండ్గా మసాజ్ చేయడం కానీ అలా చేసుకోవచ్చు. థర్డ్, ఎప్పుడైనా నీకు అలాంటివి వచ్చాయంటే దేన్నో రాంగ్గా చూస్తున్నావు, ఆ రాంగ్ చూపుని పట్టుకుని వదిలిపెట్టుకో. ఓకే, హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రుచి. ఎక్కడో ఏదో అన్నెసెసరీ టేస్ట్లు చేస్తున్నావు, అన్నెసెసరీ మాటలు మాట్లాడుతున్నావు, కట్ చేయి. ఈ 4 మెథడ్స్ ఫాలో అయితే నెగిటివ్ థాట్స్ చాలా తగ్గడం స్టార్ట్ అవుతుంది. బేసిక్. మరి పిల్లలకి చెప్తాం, ఎవరన్నా చిన్న ఆలోచన విధానంతో ఉంటే వాళ్ళకి చెప్తాం, ఈ 4 కట్ చేసుకోండి, నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. ఇంకా దేర్ ఆర్ హయ్యర్ మెథడ్స్, బ్యూటిఫుల్ మెథడ్స్, బట్ ఇవి బేసిక్. ఇవైతే 4. ఈ వీడియో చూశారు కాబట్టి మీ 10 నిమిషాల టైం నేను తినేసాను కాబట్టి కాస్త వాడుకోండి, హెల్ప్ అవుతుంది. వావ్, సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.